ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చాలని నిర్ణయించింది. అన్ని బస్సులను 4 ఏళ్లలో పూర్తి చేయాలని, పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత బస్సుల స్థితి, వాటి మెయింటెనెన్స్ ఖర్చులు, ఈవీలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చాలంటూ ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. దీనికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా చూసుకుంటే వచ్చే 4 సంవత్సరాలు బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈవీ బస్సులుగా మార్చాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే తిరుమల తిరుపతికి, అలాగే పలు చోట్లకు సంబంధించి కొన్ని బస్సులను ప్రస్తుతం టెంపరీగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలో రానున్న 4 సంవత్సరాల్లో అంటే ఇప్పటికే ఉచిత బస్సు నేపథ్యంలో కూడా వచ్చే మార్చి నాటికి 1500 బస్సులు ఇప్పటికే కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన దానికి సంబంధించిన బాడీ షేవింగ్ అవంతా కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న 4 సంవత్సరాల కాలంలో ఇప్పుడు కొన్న 1500 బస్సులు కాక వచ్చే సంవత్సరానికి మరొక 1500 బస్సులు, ఆ తర్వాత మళ్ళీ 26-27 సంవత్సరానికి 3000 బస్సులు, అలాగే 27-28కి మరొక 3000 బస్సులు. అంటే వచ్చే 4 సంవత్సరాల కాలంగా దాదాపుగా 14,000 ఆర్టీసీ బస్సులని కొనుగోలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే మొత్తం ఆర్టీసీలు ప్రస్తుతం ఉన్న పల్లె వెలుగు, ఆల్ట్రా డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీస్ వీటన్నిటికీ సంబంధించి 13 రకాల సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నాయి. ఈ 13 రకాల సర్వీసులకు సంబంధించి 14,000 బస్సులు విడతల వారీగా కొనుగోలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఆర్టీసీ కీలకమైన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి రూట్ మ్యాప్ విడుదల చేయాలని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినాయి. రాష్ట్రంలో ఎన్ని డిపోలు ఉన్నాయి, ఏ డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని బస్సులు ప్రస్తుతం ఉన్న బస్సులకి ఈవీ సౌకర్యం కల్పించే అవకాశం ఉంది, అలాగే కొత్తగా ఎన్ని బస్సులు కొనుగోలు చేయాలనే దానికి సంబంధించి విధి విధానాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రానున్న వారం 10 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని ఆర్టీసీ డిపోలు, జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత బస్సుల కొనుగోళ్లకు సంబంధించి, అలాగే ఉన్న బస్సులను ఈవీలుగా మార్చే ప్రయత్నానికి సంబంధించి కూడా డేటు, టైము ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. శివ, ఈవీలుగా మార్చడానికి ప్రత్యేక కారణాలు ఏవైనా అనుకోవచ్చా? అంటే ఇంతకు ముందు కూడా ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చారు, అలాగే క్యాబ్, అదేవిధంగా ఆటో డ్రైవర్లందరికీ కూడా అటు వార్షికంగా 15,000 రూపాయల చొప్పున వారికి ఆర్థిక సహాయం చేయడం, సో ఇవన్నీ అమలు పరుస్తున్న దిశగా ఇప్పుడు ఈవీలుగా మార్చడం, సో ఏమనుకోవచ్చు? అంటే ఆర్టీసీని నష్టాల బాటలో కాకుండా లాభాల బాటలో పయనించే విధంగా ఈ విధమైన కీలక మార్పులు చేయబోతున్నారని భావించవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నష్టాలు బాట పట్టింది. ఆక్యుపెన్సీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. గత 5 సంవత్సరాల కాలంగా ఆక్యుపెన్సీ పెంచాలని చెప్పి ఎంత ప్రయత్నాలు చేసినా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఉచిత బస్సు ఏర్పడిన నేపథ్యంలో ఆ భారం ఆర్టీసీకి ఎక్కువగా పడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆర్టీసీని లాభాల బాటలు నడిపించడంతో పాటు ఆర్టీసీకి సంబంధించి నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలి. డీజిల్ రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్న డీజిల్ రేట్లు ఆర్టీసీకి పెనుభారంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే ఉచితంగా ఈవీ బస్సులుగా మార్చినట్లయితే ఆర్టీసీ పూర్తి స్థాయిలో అంటే డీజిల్ కి, ఈవీకి సంబంధించి కూడా దాదాపుగా 40 నుంచి 40% కూడా ఖర్చు తగ్గుతుంది. అలాగే మెయింటెనెన్స్ కూడా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న 4 సంవత్సరాల్లో ఈవీ బస్సులుగా మార్చినట్లయితే ఖచ్చితంగా వచ్చే 8 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాటకు పయనించే అవకాశాలు కనిపిస్తాయని చెప్పి ప్రభుత్వం ఒక అంచనా వేసింది. ఇప్పటికే పొల్యూషన్ తో పాటు చాలా దేశాలకు సంబంధించి రాష్ట్రాల్లో ఎక్కువగా ఈవీ బస్సులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధాన రోడ్లు, ప్రధాన రహదారులు, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో మొదటగా ఈవీ బస్సులు నడిపి ఆ తర్వాత గ్రామ స్థాయిలో కూడా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తా ఉంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో నడిచే పల్లె వెలుగు బస్సుల వల్లనే ఎక్కువగా నష్టం వాటిల్లుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ నష్టం నివారణకి ఈవీ బస్సులు ఏర్పాటు చేయాలనేది ఆర్టీసీ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చాలంటూ నిర్ణయించింది.